సో ఒకవేళ పీకేఎల్ సీజన్ 12 లో మ్యాచ్ కనుక టై అవుతే టై బ్రేకర్ అయితే ఆడిపిస్తారు. సో ఆ రూల్స్ ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే చూద్దాం మనం. ప్రో కబడ్డీలో చూసుకుంటే లాస్ట్ కొన్ని సీజన్స్ గా చాలా టై మ్యాచెస్ అయితే అవుతున్నాయి. సో ఒక టైట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అయితే ప్లేయర్స్ కావాలని ఎంటీ రైడ్స్ చేసి మ్యాచ్ అయితే టై చేసుకుంటారు. సో ఓడిపోతే ఒకటే పాయింట్ వస్తుంది, ఒకవేళ టై అయితే 3 పాయింట్స్ వస్తాయి కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ గా వాడుకునే అవకాశం ఉంది ఎంటీ రైడ్ చేసి. సో దాన్ని బ్రేక్ చేయడానికి పీకేఎల్ సీజన్ 12 లో టై బ్రేకర్ రూల్స్ అయితే తీసుకొచ్చిల్లు. సో టై బ్రేకర్ రూల్స్ అయితే ఎలా ఉంటాయి చూద్దాం. ముందుగా మ్యాచ్ టై అయిన తర్వాత సో ఈచ్ టీమ్స్ కూడా టై బ్రేకర్ లో ఏ 7 ప్లేయర్స్ ఆడిపిస్తారని ఈచ్ టీమ్ కూడా 7 నేమ్స్ ఇవ్వాలి. అండ్ ఈచ్ టీమ్ కూడా 5 రైడ్స్ అయితే ఛాన్స్ ఇస్తారు. సో ఈ 5 రైడ్స్ లో కూడా మ్యాచ్ లో ఎవరైతే ఫస్ట్ రైడ్ చేస్తారో వాళ్ళే ఈ టై బ్రేకర్ లో కూడా ఫస్ట్ రైడ్ చేస్తారు. సో ఇది టాస్ పైన కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది, టాస్ గెలిచినప్పుడు ఏ డెసిజన్ తీసుకోవాలని. అండ్ ఈ టై బ్రేకర్ లో బాక్ లైన్ అనేది బోనస్ లైన్ గా పరిగణిస్తారు. సో బాక్ లైన్ క్రాస్ అయితే బోనస్ పాయింట్ అయితే వస్తుంది. సో ఈచ్ టీమ్ కూడా 5 రైడ్స్ ఉంటాయి కాబట్టి 5 డిఫరెంట్ రైడర్స్ అయితే 5 రైడ్స్ లో రైడ్ చేస్తారు. సో ఎవరు ఫస్ట్ రైడ్ చేస్తారు, సెకండ్ రైడ్ చేస్తారు, 5th రైడ్ ఎవరు చేస్తారని ముందే డిసైడ్ చేసి రెఫరీస్ కి అయితే ఇస్తారు. సో మ్యాచ్ జరిగేటప్పుడు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు రైడ్స్ ఆర్డర్ లో. సో ఈ టై బ్రేకర్ జరిగేటప్పుడు అయితే అవుట్ అండ్ రివైవల్, నాట్ అవుట్ ఇవి ఏమి ఉండవు, ఓన్లీ పాయింట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ప్రతి రైడ్ కూడా డూ ఆర్ డై రైడ్ గానే ఉంటది 5 రైడ్స్ లో. అండ్ ఈ టై బ్రేకర్ జరిగేటప్పుడు అయితే ఏ టీం కూడా సబ్స్టిట్యూషన్స్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో నో సబ్స్టిట్యూషన్స్. ముందుగా వాళ్ళు ఏ 7 ప్లేయర్స్ నేమ్స్ ఇస్తారో వాళ్ళతోనే టై బ్రేకర్ మొత్తం ఆడాల్సి ఉంటది. సో లాస్ట్ కి టై బ్రేకర్ కూడా టై అయితే మాత్రం అప్పుడు గోల్డెన్ రైడ్ రూల్ అయితే అప్లై చేస్తారు. సో ఈ టై బ్రేకర్ రూల్స్ ఎలా ఉన్నాయనుకుంటారు కింద కామెంట్ చేయండి. అలాగే పాయింట్ సిస్టమ్ ఫార్మాట్ కూడా మారింది, దాని మీద ఒక సపరేట్ వీడియో చేసినాం. అలాగే ప్లే ఆఫ్స్ లో కూడా న్యూ ఫార్మాట్ రూల్స్ అయితే తెచ్చిల్లు. సో అది కూడా ఒక సపరేట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసినాం. సో ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే ప్రో కబడ్డీ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.